E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. భక్తులకు అలర్ట్, టీడీటీ కీలక నిర్ణయాలు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే, అల్లు అర్జున్. కువైట్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారాన్ని ఆదివారం నాడు అందజేశారు. దీంతో నైట్హుడ్ ఆర్డర్ ఆఫ్ ద కువైట్ గౌరవం అందుకున్న జాబితాలో మోదీకి చోటు లభించింది. కువైట్ అత్యున్నత పురస్కారాన్ని గతంలో అందుకున్న వారిలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ తదితరులు ఉన్నారు. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారంతో ఇంతవరకు ప్రపంచ దేశాల నుంచి మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలు నేటితో 20కి చేరుకున్నాయి. తిరుమల అన్ని క్షేత్రాలకు రోల్ మోడల్గా ఉండేలా అభివృద్ధి చేస్తామని టీడీటీ ఈవో శ్యామలరావు తెలిపారు. గత 6 నెలలుగా తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మార్పులు చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుపతిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. టీడీటీ కల్పించే సేవలు భక్తులకు గుర్తుండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్యూలైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి భక్తుల క్యూలైన్లో అధిక సమయం వేచి ఉండకుండా మార్పులు చేశామని తెలిపారు. అన్నప్రసాదాలు, లడ్డూ నాణ్యత పెంచామని అన్నారు. తిరుమలలో దాతలు నిర్మించిన 45 అతిథి గృహాల పేర్లలో మార్పులు చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. రిపీట్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కిండులు ధ్వంసం చేశారు. ఇక అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. हो गया चल दो ये वीडियो निकालो घर ऊपर से निकालो నువ్వు ఎట్లా చెప్తే అట్లానా నీ మాట కాదంట మనం అల్లు అర్జున్ నివాసంలోకి నల్లగా నువ్వు పడతావు అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున అరే సినిమా దొంగల్లారా, మా డబ్బులు దోచుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు ఒక్క డైరెక్టర్ అయినా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నారా? పేదవాళ్ళ కోసం ప్రభుత్వం మాట్లాడుతుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా? మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా, ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా? సిగ్గు శరం ఉండాలి. ఒక పెద్దోనికి ఏ చిన్న గాయమైతే వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. థియేటర్ తనకు గుడి లాంటిదని, అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అని ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి ఇలా చనిపోయారంటే షాక్ అయ్యాను నేను.
వ్యవసాయం స్థిరీకరణ కావాలి. పట్టు రైతుల రాష్ట్ర సమ్మెళనంలో ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి. రాష్ట్రంలో వ్యవసాయం స్థిరీకరణ కావాలని, వివిధ వైవిధ్యం కలిగిన పంటలు ఉండాల్సిన అవసరం ఉందని, నేలను సంరక్షించుకోవాలన్నా, వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా, రైతు తన కాళ్ల మీద తాను నిలబడాలన్నా, ప్రభుత్వం నిలకడగా ఉండాలన్నా, వ్యవసాయంలో ఉద్యానవన పంటలు, పశుపోషణ, పట్టు పరిశ్రమ లాంటి సెక్టార్లు కలిసి చేసినప్పుడే వ్యవసాయం అనేది గిట్టుబాటు ధర అవుతుందని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి అన్నారు. పట్టు రైతుల రాష్ట్ర సమ్మేళనం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పట్టు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,92,00,000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నామని అన్నారు. 1,20,00,000 ఎకరాల్లో వరి, 80 ఎకరాల్లో పత్తిని పండిస్తున్నామని తెలిపారు. మిగిలినవి 20,00,000 ఎకరాలే. వ్యవసాయం స్థిరీకరణ కావాలని అన్నారు. మనం చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే 1,92,00,000 ఎకరాల విస్తీర్ణంలో మన పంటలు పండిస్తున్నాం. మరి ఈ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. 1,92,00,000 ఎకరాల్లో 1,20,00,000 ఎకరాల వరకు దగ్గర మన వరి పంటలు పండిస్తున్నాం. 50,00,000 ఎకరాల వరకు పత్తిని పండిస్తున్నాం. అంటే ఇక మనం మిగిలింది ఎంత అంటే 20,00,000 ఎకరాలు అన్ని పంటలు కదా, ఎక్కువ తక్కువ అటు ఇటు. అంటే నార్మల్గా మన వ్యవసాయం స్థిరీకరణ కావాలంటే వివిధ పంటలు, వివిధ వైవిధ్యం ఉన్నటువంటి పంటలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకటి, నేలను సంరక్షించుకోవాలన్నా, వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా, రైతు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, ప్రభుత్వాలు కూడా స్టేబుల్గా ఉండాలన్నా, ఈ వ్యవసాయంలో మిశ్రమ వ్యవసాయం అంటే ఒక వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు, పశుపోషణ, అట్లాగే మనకి పట్టు పరిశ్రమ లాంటి సెక్టర్స్ కలిసి పనిచేసినప్పుడే మనకు వ్యవసాయం అనేది గిట్టుబాటుకు ఉంటుంది. సో నిన్ననే ఒక పేపర్లో మ్యాప్ వచ్చినది. సో దాంట్లో ఏం చెప్తారంటే మనకు రైతుకు నెలవారీ ఆమ్దాని ఎంత ఉంది అంటే 13,600 రూపాయలు. దేశ సగటు ఇన్కమ్ చూస్తే మన రాష్ట్రంలో ఒక 200 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. 600, మనది 13,800. సో దీంట్లో ఈ 800 ఎందుకు ఉన్నది అంటే గత మనము 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఈ వరి పంట అనేది కొత్త భూములలో ఈ విస్తీర్ణం అనేది పెరిగింది. ఎక్కడ అంటే ఇంతకుముందు మనం ఇంటెన్సివ్ కల్టివేషన్ చేసిన దగ్గర అక్కడ అన్నీ కూడా సమృద్ధిగా మన నేలల్లో కొంత బీడు భూములు కానీ, కొంత మనం ఈ వ్యవసాయం చేసినటువంటి వాణిజ్య పంటల మూలంగా నేలల్లో సారం ఎక్కువగా ఉండి మనకు ఈ దిగుబడి అనేది పెరగటం జరిగింది. సో దాంతో 13,800 మనకు నెలకు రైతుకు జీతం పడుతుంది, కూలి పడుతుంది. అంటే మనం 13,600 జీతగాలం అన్నట్టు, 800 జీతగాలం. సో అటువంటి అది కూడా చూస్తే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే వ్యవసాయ పంటలతో పాటు ఈ ఉద్యానవన పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ కానివ్వండి, అట్లాగే పశుపోషణ కానివ్వండి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 20,000, 25,000 కూడా ఉండటం జరుగుతూ ఉంది. అంటే ఏమన్నట్టంటే ఈ మోనోక్రాపింగ్ మూలంగా అవి కూడా మనకి ఎటువంటి పంటలు అంటే మన రాష్ట్రం సపరేట్ అయిన రోజు ఒక 4-5 పంటలు వేసేవాళ్ళు ఎక్కువ విస్తీర్ణంలో. ఇప్పుడు అవి పోయి ఏమైంది, 2 పంటల మీద మనం డిపెండ్ అవుతాం. ఈ 2 కూడా ఏంటంటే కత్తి మీద సాగు చేసేటువంటి బయట. అది ఎప్పుడేటైతే తెలియదు, వాతావరణాన్ని ఒడిదొడుకులు తట్టుకోలేనటువంటి 2 ప్రైస్ ఇన్స్టెబిలిటీ కూడా. సో కాబట్టి ఈ పంటలను మనం కొంత ఏరియా తగ్గించి, పెద్దలు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా హార్టికల్చర్కు కొంత ఏరియాను 12.4 లక్షల ఎకరాలు ఇప్పుడు వ్యవసాయ మన ఉద్యానవన పంటల విస్తీర్ణం ఉంది. సో దాన్ని అంచెలుగా 25 లక్షల ఎకరాల వరకు, అంచెలుగా. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే
ఈ 12.4 లక్షల ఎకరాలు ఉన్నప్పుడే ఒక్కొక్కసారి ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుంది, ఒకసారి చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని అంటే మనకు ప్రతి కుటుంబానికి ఏమేమి కావాలి, పప్పు దినుసులు ఎంత కావాలి, నూనె గింజలు ఎంత కావాలి, మనకు వరి ఎంత కావాలి, అట్లాగే వివిధ పంటల మన అవసరాలను మనం వర్కౌట్ చేసి మన కూరగాయలు ప్రతిరోజు 400 కూరగాయలు అంటే మనకి దీనికి సంబంధించినటువంటి 400 గ్రాములు మనం per day తినాలి. సో 400 గ్రాములకి ఏమైంది, ఇప్పుడు 200 గ్రాములే తింటున్నాం. అంటే ఇంకా 200 గ్రాముల డెఫిసిట్ ఉంది మనకి. అంటే ఈ 200 గ్రాముల డెఫిసిట్ ఉంది అంటే కూరగాయల పంటలు మీరు అన్నట్టుగా దాదాపు 25 లక్షల ఎకరాలు వస్తుండొచ్చు. కాకపోతే దాన్ని కొద్దిగా తగ్గించడం బెటర్. ఎందుకంటే ఇది ఓసారి ప్రొడక్షన్ ఉన్నటువంటి ఇప్పుడున్న విస్తీర్ణంలో మనకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే 30 నుంచి 40% పెంచడానికి అవకాశం. సో కాబట్టి ఆ 30 నుంచి 40% మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఇంకెంత ఎక్స్ట్రా అంటే దాదాపు 12.5 అంటే 18 లక్షలు ముఖ్య మొదట్లో. సో 18 లక్షల ఎకరాల తర్వాత మనం అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ మనం తీసుకొని సో దాని మీద మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ రోజుల్లో రా మెటీరియల్తో మనకి ఏమి లాభం ఉండదు. ప్రాసెసింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ కూడా ఇందులో హార్టికల్చరల్ క్రాప్స్లో ఎక్కువగా ఉంటాయి. గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం అంబేద్కర్ భవన్ నందు నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం నూతన కమిటీ ఏర్పాటైంది. ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఫౌండర్ మరియు జాతీయ చైర్మన్ శ్రీ కాసాల కోనయ్య ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పామిడి మండల చైర్మన్గా కె సుబ్రహ్మణ్యం ఆచారి, మహిళా మండల చైర్పర్సన్ కె సరస్వతి, మండల సెక్రటరీ కుశలరాజు, మండల వర్కింగ్ చైర్మన్ కె కొత్తపల్లి నరేష్, మండల వైస్ చైర్మన్ యు కృష్ణాచారి, మండల జాయింట్ సెక్రటరీ ఈ నరేష్లకు జాతీయ చైర్మన్ కాసాల కోనయ్య చేతుల మీదుగా సంఘం సంబంధిత ధ్రువపత్రాన్ని ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం సుధీం చౌదరి, అనంతపురం జిల్లా చైర్మన్ కోనంకి ప్రకాష్ నాయుడు, జిల్లా వైస్ చైర్మన్ ప్రి మహేష్, సిటీ చైర్మన్ శ్రీ నరేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేరు కాసల కోనయ్య, ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్. నేను ఈ యొక్క మానవుడి యొక్క మనుగడ కోసం భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచబడ్డాయో మానవుడి యొక్క హక్కులు, ఆ హక్కులను విస్తరింపు చేసేందుకు ఏర్పడినటువంటి సంస్థ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం. నో యువర్ రైట్స్ అంటున్న మీ హక్కులు తెలుసుకోండి, ఫైట్ ఫర్ రైట్స్,
హక్కులకై పోరాడాన్ని అన్నటువంటి నినాదం ఈరోజు భారతదేశంలో ఒక స్లోగన్గా మారి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే భారత రాజ్యాంగంలో మానవుడి హక్కులు పొందుపరచబడ్డాయో అది ప్రతి ఒక్కరికి చేరువ కావాలి. ఆ యొక్క హక్కులు తెలుసుకొని మెరుగైనటువంటి జీవితానికి వాళ్ళు బాటలు వేసుకునేందుకు ఉపయోగపడాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో మేము గ్రామీణ ప్రాంతాలు, వెనకబడినటువంటి ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని డోర్ టు డోరు, ఇంటింటికి తిరిగి మానవుడి యొక్క హక్కును వాళ్లకు తెలియజేసి వారి యొక్క జీవితానికి బాటలు వేసుకోమని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ను ఉపయోగించుకొని ముందుకెళ్లేందుకు సహాయపడాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా స్థాయిలో, రెవెన్యూల స్థాయిలో, నియోజకవర్గాలు, మండల స్థాయిలో కమిటీలు చేసుకొని దేశవ్యాప్తంగా మంచి సంఖ్యతో ముందుకెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ యొక్క ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘంలో సభ్యులను జాయిన్ చేసుకొని వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొని మేము ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారులను కలిసి వారి యొక్క సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్లాలనుకుంటున్నాం. ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. మహిళలపైన ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ అకృత్యాలు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, ఈ దౌర్జన్యాలు అవ్వచ్చు, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రావాలని కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మహిళకు రక్షణ కల్పించే విధంగా చట్టం తయారు చేయాలని ప్రభుత్వాలను కూడా కోరుతున్నాం. మేము ఆ యొక్క సందేశాన్ని మేము ప్రజలకు తీసుకెళ్ళి విస్తృతంగా తెలియజేసి వారి హక్కును వారికి తెలియజేసి ముందుకెళ్లేందుకు వారి అభివృద్ధికి బాటలు వేయాలనుకుంటున్నాం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేటికి ఇంకా వివక్ష విలయ తాండవం చేస్తూ ఉంది. ఈ రోజుకి కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ₹1 బియ్యం కోసం ఇచ్చేటువంటి 61 కోట్ల మంది ప్రజలు ఎంపర్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క వాళ్ళ అటువంటి పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు, ఊరవతల నివసిస్తున్నటువంటి వారికి, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలని, వారికి ఆసరాగా నిలబడాలని, వారి వెంట మేము నడవాలని కంకణం కట్టుకొని ఈరోజు మా టీం సభ్యులం అందరం ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ పామిడి నియోజకవర్గం, పామిడి మండలంలో మంచి సభ్యులను తయారు చేసి ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి మానవ హక్కులపైన మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఈ యొక్క పామిడి మండల చైర్మన్గా సుబ్రహ్మణ్యం ఆచార్యని, పామిడి మండల మహిళా వింగ్ చైర్పర్సన్గా సరస్వతి గారిని, అలాగే వర్కింగ్ చైర్మన్గా మన యొక్క నరేష్మెన్గా కృష్ణాచార్యని, ఇంకా మన యొక్క సభ్యులుగా నరేష్ కుమార్ గారిని, మన కుశల్ రాజు గారిని పెట్టాము. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సభ్యులను తయారు చేసి ఈ ప్రాంతంలో ఏదైనా సమస్య వస్తే మొట్టమొదట గ్రాస్ సభ్యుడే గుర్తుకు రావాలనే విధంగా ఇక్కడ తయారు చేసి అవగాహన కల్పిస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ ఖబీర్. భక్తులకు అలర్ట్, టీడీటీ కీలక నిర్ణయాలు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే, అల్లు అర్జున్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.